హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ప్యాలెట్ బై ఎస్ఎండ్ఎస్. ఈరోజు మన వీడియోలో బెస్ట్ ఇండియన్ మూవీస్ ఆఫ్ 2024 పార్ట్ 2 ఏంటో చూసేద్దాం. పార్ట్ 2 వీడియోలోకి వెళ్లే ముందు పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో పార్ట్ 1 లింక్ ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూసేయండి. నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఇదొక బాలీవుడ్ డ్రామా ఫిలిం డైరెక్టెడ్ బై పాయల్ కపాడియా. ఈ మూవీకి ఇంటర్నేషనల్ కో ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అయ్యారు, లైక్ ఫ్రాన్స్, ద నెదర్లాండ్స్, ఇండియా, లగ్జంబర్గ్ అండ్ ఇటలీ. స్టోరీ వచ్చేసి ప్రభా అండ్ అను అనే ఇద్దరు మలయాళీ నర్సెస్ ముంబైలో కలిసి జీవిస్తూ ఉంటారు. ప్రభా వాళ్ళ మ్యారేజ్ అవ్వగానే వాళ్ళ హస్బెండ్ జాబ్ పర్పస్ మీద జర్మనీకి వెళ్ళిపోతాడు. బట్ ప్రభాకేమో వాళ్ళ హస్బెండ్తో ఉండాలని, టైం స్పెండ్ చేయాలని చాలా కోరికలు ఉంటాయి. అను ఏమో షియాజ్ అనే ఒక ముస్లిం అతనితో సీక్రెట్ అఫైర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు వర్క్ చేసే హాస్పిటల్లో మనీజ్ అనే డాక్టర్ ప్రభాని ట్రై చేస్తూ ఉంటాడు. బట్ ప్రభా మ్యారేజ్ అయిపోయిందని పట్టించుకోదు. ప్రభా వాళ్ళ హస్బెండ్ తిరిగి వస్తాడా, అను సీక్రెట్ అఫైర్ ఏమవుతుంది అనేది స్టోరీ. ఈ మూవీ ఓన్లీ మలయాళం, హిందీ అండ్ మరాఠీ లాంగ్వేజెస్లో మాత్రమే రిలీజ్ చేశారు. ఈ మూవీని 77th క్యానస్ ఫిలిం ఫెస్టివల్లో ప్రీమియర్స్ వేశారు. ఇదే ఫస్ట్ ఫిలిం మన ఇండియా నుంచి ఒక మూవీ కాంపీట్ అయ్యి మెయిన్ కాంపిటీషన్లో గ్రాండ్ ప్రిక్స్ గెలవడం. ఈ మూవీని టాప్ 5 ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఆఫ్ 2024 అని నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ వాళ్ళు పేర్కొన్నారు. గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్లో ఈ మూవీకి 2 నామినేషన్స్ వచ్చాయి. 1 ఫర్ బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిం అండ్ 1 ఫర్ బెస్ట్ డైరెక్టర్ ఫర్ కపాడియా. ఈ మూవీ టెక్నికల్లీ అండ్ ఎమోషనల్లీ చాలా బాగుంటుంది. ఇంకా ఓటీటీలోకి రాలేదు, థియేటర్స్లో రన్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, స్త్రీ 2. ఇదొక కామెడీ హారర్ ఫిలిం. కాస్టింగ్ వచ్చేసి రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి. డైరెక్టెడ్ బై అమర్ కౌశిక్. నాని గారు ప్రొడ్యూస్ చేసిన హిట్ యూనివర్స్ అండ్ లోకేష్ కనకరాజ్ ఎల్సీయూ లాగా ఇది కూడా ఒక సూపర్ న్యాచురల్ యూనివర్స్. మ్యాడ్ డాగ్ వాళ్ళు ఈ యూనివర్స్లో ఉండే మూవీస్కి ప్రొడ్యూసర్స్. ఈ మూవీ 2018లో రిలీజ్ అయిన స్త్రీ మూవీకి సీక్వెల్. ఈ మూవీ స్టోరీ స్త్రీ మూవీ అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. స్త్రీ చండేరి విలేజ్ వదిలి వెళ్ళిపోతుంది. కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక ఆపద చండేరి విలేజ్కి వస్తుంది. అదే హెడ్లెస్ గోస్ట్. హెడ్ అండ్ మొండెం సెపరేట్ ఉండే ఒక గోస్ట్ తిరుగుతూ ఆ విలేజ్లో ఉన్న అమ్మాయిల్ని తీసుకెళ్తూ ఉంటుంది. రుద్ర క్యారెక్టర్ చేసిన పంకజ్ త్రిపాఠికి ఒక లెటర్ వస్తుంది. అందులో ఒక బుక్ విత్ ఏ మెసేజ్ ఓ ఆయేగా అని ఉంటుంది. అంటే అతను వస్తున్నాడు అని అర్థం. వచ్చేది ఎవరు, వచ్చాక ఏం జరుగుతుంది, హీరో వాళ్ళు ఆ గోస్ట్ని ఎలా డిస్ట్రాయ్ చేశారు అనేది మూవీ. రాజ్ కుమార్ రావు, పంకజ్ గారి కామెడీ బాగుంటుంది. ఈ మూవీలో శ్రద్ధా కపూర్ క్యారెక్టర్ రివీలింగ్ ట్విస్ట్ బాగుంటుంది. క్లైమాక్స్లో సూపర్ న్యాచురల్ యూనివర్స్లో ఇంకో మూవీ అయిన బేడియా స్టారింగ్ వరుణ్ ధావన్ క్యామియో కూడా ఉంటుంది. చిన్నగా యూనివర్స్లో ఉన్న మూవీస్ని కనెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి 100 crores బడ్జెట్ పెడితే 874 crores కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాస్డ్ హిందీ ఫిలిం ఆఫ్ 2024గా నిలిచింది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, యూఐ. ఇదొక సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ యాక్షన్ ఫిలిం రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ఉపేంద్ర. మన తెలుగులో విభిన్న సినిమాల దర్శకుడు అని పిలిచేవాళ్ళు ఉపేంద్ర గారిని. ఆయన మూవీస్ చాలా యూనిక్గా ఉంటాయి. ఎప్పుడు ప్రజెంట్ జరిగే టాపిక్ పైన మూవీస్ తీస్తూ ఉంటారు. మన ప్రజెంట్ సొసైటీ, పాలిటీషియన్స్, స్ట్రాటజీ ఆన్ ఎలక్షన్స్ టైమ్ అండ్ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంది మన యూత్ పైన, ఇలాంటి చాలా పాయింట్స్ గురించి చూపించారు ఈ మూవీలో. స్టోరీ వచ్చేసి ప్రకృతి, నేచర్ అనే ఒక మహిళని మైనింగ్ డిఫారెస్టేషన్ అంటూ నేచర్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల ఆమెని అత్యాచారం చేసినట్టు మెటఫారికల్గా రిప్రజెంట్ చేసి చూపిస్తారు. ఆమె ప్రెగ్నెంట్ అయ్యి 2 పిల్లలకి జన్మనిస్తుంది. అందులో ఒకడు సత్య అండ్ ఇంకొకడు కల్కి. సత్య బుద్ధుడిలాగా పీస్ వరల్డ్ని తయారు చేద్దాం అనుకుంటాడు. కానీ కల్కి మాత్రం వాళ్ళ అమ్మని అలా చేసిన సొసైటీని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటాడు. చివరికి ఏమైంది అనేదే మూవీ. ఈ మూవీలో ఓపెనింగ్ సీన్ కానీ, ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, క్లైమాక్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కానీ చాలా యూనిక్గా బాగా డైరెక్ట్ చేశారు ఉపేంద్ర గారు. ఆయన సత్య అండ్ కల్కి 2 రోల్స్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఉపేంద్ర గారు అన్ని మూవీస్ లాగే ఈ మూవీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చాలా బోల్డ్ నిజాలు ఉంటాయి మూవీలో ప్రజెంట్ సొసైటీ గురించి. ఈ మూవీలో మెటఫోర్స్ చాలా బాగుంటాయి. 1 wordలో చెప్పాలంటే ఉపేంద్రాస్ యూనిక్ వే ఆఫ్ మేకింగ్ మూవీ. ఆయనలాగా ఎవ్వరూ డైరెక్ట్ చేయలేరు. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీ రీసెంట్గానే December 28th, 2024 రిలీజ్ అయింది. మా ఛానల్లో ఈ మూవీ రివ్యూ కూడా ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. థియేటర్స్లో ఇంకా రన్ అవుతుంది. ఖచ్చితంగా వెళ్ళి ఉపేంద్ర గారి యూనిక్ వే ఆఫ్ ప్రజెంటింగ్ని చూడండి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, మత్తు వదలరా 2. ఇదొక కామెడీ థ్రిల్లర్ ఫిలిం స్టారింగ్ సింహ కోడూరి, సత్య, వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా అండ్ సునీల్. డైరెక్టెడ్ బై రితేష్ రాణా. 2019లో రిలీజ్ అయిన మత్తు వదలరా మూవీకి ఇది సీక్వెల్. ఫస్ట్ పార్ట్ ఏ రేంజ్లో హిట్ అయిందో సెకండ్ పార్ట్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఈ మూవీ స్టోరీ వచ్చేసి జాబ్లెస్గా ఉండే వీళ్ళు పోలీస్ టాస్క్ ఫోర్స్ హై ఎమర్జెన్సీ హీ టీంలో లంచం ఇచ్చి మరీ జాబ్లో జాయిన్ అవుతారు.
బాబు అండ్ యూసుకి దామ్ని అనే ఒక లాయర్ ఇంటికి పిలిచి మా డాటర్ని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తుంది. వాళ్ళు ఆ కిడ్నాపర్ని పట్టుకొని వాడిలాగా ఫోన్ మాట్లాడి మనీ తీసుకుందామని ప్లాన్ చేస్తారు. కిడ్నాపర్ని పట్టుకుంటారు, బట్ దామిని డాటర్ మిస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు దామినికి ఫస్ట్ పార్ట్లో ఉన్న తేజస్వి తోట అజయ్కి ఏంటి సంబంధం అనేది మూవీ. ఈ మూవీలో మెయిన్ హైలైట్ వచ్చేసి సత్య గారి కామెడీ. అజయ్ అండ్ సత్య గారి మధ్య ఒక సీన్ ఉంటుంది, అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సత్య గారి కామెడీ టైమింగ్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగుంటాయి. మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా బాగుంటాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేయండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ సత్యం సుందరం. ఇదొక తమిళ్ డ్రామా ఫిలిం స్టారింగ్ అరవింద్ స్వామి అండ్ కార్తీ యాస్ లీడ్ రోల్స్, డైరెక్టెడ్ బై సి ప్రేమ్ కుమార్. ఈయన విజయ్ సేతుపతి గారితో 96 మూవీ డైరెక్ట్ చేశారు. ఈ మూవీని జ్యోతికే అండ్ సూర్య అండ్ 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ స్టోరీ వచ్చేసి సత్యం అరవింద్ స్వామి చిన్నప్పుడే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వాళ్ళ సొంత ఊరిని వదిలేసి వెళ్తారు. మళ్ళీ 22 ఇయర్స్ తర్వాత తన చెల్లి పెళ్ళికి ఇన్వైట్ చేస్తే అప్పుడు అక్కడికి వెళ్తాడు. అక్కడ పెళ్లిలో ఒక అతను వచ్చి నేనెవరో గుర్తుపట్టండి అని అడుగుతాడు. సత్యంకి అతను ఎవరో తెలియదు, కానీ తను మాత్రం బావా బావా అని ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. ఇంకా వేరే రిలేటివ్స్ని ఎవరినైనా అడిగి తెలుసుకుందామంటే అతను ఎప్పుడూ పక్కనే ఉంటాడు. అతనే కార్తీ. సత్యంకి అతను ఎవరో తెలుస్తుందా, వీళ్ళ జర్నీ ఎంతవరకు వెళ్తుంది అనేది మూవీ స్టోరీ. ఈ మూవీ చాలా ఎమోషనల్గా ఉంటుంది. బావా బామర్దుల మధ్య రిలేషన్ చాలా బాగుంటుంది. అరవింద్ స్వామి అండ్ కార్తీ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. కార్తీ యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా అనిపించింది. మనకి మనసు బాగాలేనప్పుడు, చిరాగ్గా ఉన్నప్పుడు ఇలాంటి మూవీ చూస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. నరేషన్ కొంచెం స్లో ఉన్నా బోర్ కొట్టదు. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్లెజెంట్గా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యేలా ఇచ్చారు గోవింద్ వసంత గారు. ఫ్యామిలీతో పాటు మంచి ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ చూసేయండి. నెట్ఫ్లిక్స్లో అన్ని లాంగ్వేజెస్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఓం భీమ్ బుష్. ఇట్స్ ఏ హారర్ కామెడీ ఫిలిం స్టారింగ్ శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి అండ్ ఆయేష్ ఖాన్ ఇన్ లీడ్ రోల్స్, డైరెక్టెడ్ బై హర్ష కొనుగంటి. హుషారు రౌడీ బాస్ డైరెక్ట్ చేసింది ఈ డైరెక్టరే. మ్యూజిక్ కంపోజ్డ్ బై సన్నీ ఎంఆర్. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, క్రిష్, విజయ్ అండ్ మాధవ్. వీళ్ళు ముగ్గురు గోస్ట్ హంటర్స్, అంటే దయ్యాన్ని వదిలేయడం, పట్టుకోవడం లాంటివి చేస్తున్నారు మనీ కోసం. అలా భైరవపురంలో ఒక హాంటెడ్ సంపంగి మహల్ ఉంది. అందులో చాలా ట్రెజర్ ఉందని తెలుసుకొని అందులోకి వెళ్తారు. మహల్లోకి వెళ్ళాక సంపంగి గోష్ని మీట్ అయ్యి ఆమె స్టోరీ తెలుసుకొని ఆమె కోరిక తీర్చి ట్రెజరీ ఎలా తీసుకున్నారనేదే మూవీ. ఇందులో కామెడీ చాలా బాగుంటుంది. సంపంగి బ్యాక్ స్టోరీ అండ్ తన లవ్ ట్రాక్లో వచ్చే సాంగ్ కూడా బాగుంటుంది. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మంచి టైంపాస్ అవ్వాలంటే ఈ మూవీ చూసేయండి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ప్రేమలు. ఇట్స్ ఏ మలయాళం రామ్ కామ్ మూవీ డైరెక్టెడ్ బై గిరీష్ ఏడి అండ్ ప్రొడ్యూస్డ్ బై ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్. ఈ మూవీ స్టోరీ వచ్చేసి హీరో నేమ్ సచిన్. సచిన్కి యూకే వెళ్ళాలని కోరిక ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అవ్వగానే అప్లై చేశాడు, బట్ వీసా రిజెక్ట్ అవుతుంది. తర్వాత చేంజ్ ఓవర్ కోసం హైదరాబాద్ వెళ్ళి గేట్ కోచింగ్ తీసుకుందామని హైదరాబాద్లో ఉన్న తన ఫ్రెండ్ రూమ్లో స్టే చేస్తాడు. పార్ట్ టైం జాబ్లో కూడా జాయిన్ అవుతాడు. వాళ్ళ ప్రొఫెసర్ మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తే ఇద్దరు వెళ్తారు. అక్కడే హీరోయిన్ని చూస్తారు. తను ఒక ఐటీ ఎంప్లాయ్, చాలా మోడర్న్ అండ్ చలాకీ అమ్మాయి. హ్యూమర్ చాలా ఎక్కువ. అలాంటి అమ్మాయిని మన హీరో ఎలా లవ్ చేశాడు, తను కూడా హీరోయిన్ని లవ్ చేసేలా ఎలా చేసుకున్నాడు అనేది మూవీ. హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా మరియు హ్యూమరల్గా ఉంటుంది. షీస్ ఎ టేక్ ఇట్ ఈజీ గర్ల్. ఈ మూవీలో కామెడీ చాలా ఆర్గానిక్గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్లో డైలాగ్స్ కూడా చాలా హిలేరియస్గా ఉన్నాయి. క్లైమాక్స్ అయితే క్రేజీగా ఉంటుంది. ఈ మూవీ 4th హైయెస్ట్ గ్రాసింగ్ మలయాళం ఫిలిం ఆఫ్ 2024గా నిలిచింది. దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మంచి ఫీల్ అండ్ మ్యూజికల్ రామ్ కామ్ చూడాలనుకుంటే ఈ మూవీ చూసేయండి. ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ కేఏ. ఇట్స్ ఏ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఫిలిం డైరెక్టెడ్ బై బ్రదర్స్ సుజిత్ అండ్ సందీప్, స్టారింగ్ కిరణ్ అబ్బవరం, నయన్ సారిక అండ్ తన్వీరామ్ ఇన్ లీడ్ రోల్స్. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక మాస్క్డ్ మ్యాన్ అభినయ వాసుదేవ్ మరియు రాధాని సపరేట్ రూమ్స్లో కిడ్నాప్ చేసి వాళ్ళ పాస్ట్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మన హీరో కృష్ణగిరి అనే విలేజ్లో పోస్ట్ మ్యాన్గా జాయిన్ అవుతాడు. ఆ ఊరి స్పెషాలిటీ వచ్చేసి ఈవినింగ్ 3కే చీకటి పడుతుంది. ఎందుకంటే ఆ విలేజ్ కొండల మధ్యలో ఉండడం వల్ల సూర్యుడు కొండలు దాటి వెళ్ళగానే ఆ కొండల నీడ వీళ్ళ విలేజ్ పైన పడుతుంది. హీరోకి పక్క వాళ్ళ లెటర్స్ చదవడం అలవాటు. తను అనాథ కాబట్టి ఆ లెటర్స్ చదువుతూ తనకే రాసినట్టు ఫీల్ అవుతాడు. ఆ ఊర్లో అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారని తెలుసుకుంటాడు. అదే టైంలో ఒక ముస్లిం అతనికి లెటర్ వస్తే చదువుతాడు. అసలు లెటర్లో ఏముంది, అమ్మాయిలను కిడ్నాప్ చేసేది ఎవరు,
అసలు తనని కిడ్నాప్ చేసి ఈ క్వశ్చన్స్ అడుగుతుంది ఎవరు అనేదే మూవీలో విజువల్స్ చాలా బాగుంటాయి. తక్కువ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ ఇవ్వడం చాలా గ్రేట్. మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శామ్ సిఎస్ గారు చాలా బాగా ఇచ్చారు. ఆ బీజిఎం సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. మాస్క్డ్ మ్యాన్ ఎవరు అనే ట్విస్ట్ కానీ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ చాలా షాకింగ్గా ఉంటాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అసలు ఆ క్లైమాక్స్ అయితే ఇప్పటి వరకు ఎవరు ఇలా ట్రై చేయలేదు. అంత డిఫరెంట్గా డిజైన్ చేశారు క్లైమాక్స్ని. డైరెక్టర్ సుజిత్ అండ్ సందీప్ స్టోరీ స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. ఈ మూవీ క్లైమాక్స్ కొంచెం ఫిలాసాఫికల్గా ఉంటుంది. ఈ మూవీ మోర్ దాన్ 50 crores కలెక్ట్ చేసి వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాస్డ్ తెలుగు ఫిలిమ్స్ ఆఫ్ 2024గా నిలిచింది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ దేవరా పార్ట్ 1. ఇట్స్ అన్ యాక్షన్ డ్రామా ఫిలిం స్టారింగ్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ అండ్ టామ్ చాకో. డైరెక్టెడ్ బై కొరటాల శివ. ఈ మూవీ ఎన్టీఆర్ గారు RRR తర్వాత యాక్ట్ చేసిన మూవీ కాబట్టి రాజమౌళి ఎఫెక్ట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. బట్ ఆ మిత్తో పాటు రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసింది ఈ మూవీ స్టోరీ తెలియాలంటే మీకు దేవర కథ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు బోర్డర్లో రత్నగిరి అనే పర్వతాలు ఉన్నాయి. అక్కడికి పోలీసులు ఆర్మ్స్ డీలర్ దయా అండ్ ఇతిని వెతుక్కుంటూ వెళ్తారు. అక్కడ సింగప్ప ప్రకాష్ రాజ్ గారి దేవరా కథ చెప్తాడు. దేవరా మరియు తన గ్రూప్ వాళ్ళు అండ్ బైరా ఇంకా కొంతమంది కలిసి సముద్రంలోకి వెళ్ళి షిప్స్లో ఉండే కొన్ని స్మగుల్డ్ గూడ్స్, అవి ఇల్లీగల్ వెపన్స్ అని తెలియక తీసుకొస్తారు. అలా తీసుకొచ్చినందుకు వీళ్ళకి మనీ ఇస్తారు మురుగన్ అనే డీలర్. వీళ్ళ తాతలు ఇండిపెండెన్స్ టైంలో వేరే ఎవరిని ఆ సముద్రం నుంచి రానివ్వకుండా కావలి కాసేవాళ్ళు. ఫ్రీడమ్ వచ్చాక వీళ్ళకి ఏ పని లేక బ్రతుకు తెరువు కోసం ఇలా చేస్తూ ఉంటారు. అలా ఒకసారి సముద్రంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసర్ చెప్పిన మాటలు విని అలా స్మగ్లింగ్ చేయడం తప్పు అని తెలుసుకొని ఇప్పటి నుంచి ఎవరూ ఇలా చేయకూడదు అని ఓన్లీ చేపలు పట్టి బ్రతకాలి అంటాడు. కానీ కొంతమంది లైక్ బైరాకి అది నచ్చదు. బైరా దేవరాని ఏమన్నా చేశాడా, మళ్ళీ ఎవరన్నా స్మగ్లింగ్ చేయడానికి సముద్రం ఎక్కారా లేదా అనేది మూవీ. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ అండ్ మెయిన్ హైలైట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. ఆయన ఇచ్చిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. ఆయన బీజియం వల్ల సీన్స్ ఇంకా చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. దేవరా క్యారెక్టర్ బాగుంటుంది. ఎన్టీఆర్ గారు బాగా యాక్ట్ చేశారు అండ్ డ్యాన్స్ కూడా బాగా చేశారు. ఈ మూవీలో క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ అక్కడ వచ్చే సీన్స్ విత్ అనిరుద్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చాలా హైని ఇస్తుంది. దీనికి సీక్వెల్ కూడా ఉంది. ఈ మూవీ బడ్జెట్ 300 crores అండ్ కలెక్ట్ చేసింది 521 crores. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ గారికి మంచి కంబ్యాక్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ స్వాగ్. ఇట్స్ ఏ కామెడీ థ్రిల్లర్ ఫిలిం స్టారింగ్ శ్రీ విష్ణు, రితు వర్మ, మీరా జాస్మిన్, దాక్ష, సునీల్ అండ్ రవిబాబు. డైరెక్టెడ్ బై హసిద్ గోలి. శ్రీ విష్ణు అండ్ హసిద్ గోలి కాంబినేషన్లో వచ్చిన రాజరాజ చోరా మూవీ మంచి హిట్ అయింది. ఇది వాళ్ళ కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ. ఈ మూవీ స్టోరీ వచ్చేసి 16th centuryలో రాణి రుక్మిణీదేవి వింజామర అనే రాజ్యంలో ఉండేది. అప్పుడు మొత్తం ఆడవాళ్ళ ఆధిపత్యమే ఉండేది. అందుకే రాణి హస్బెండ్ అయిన భవభూతి దాన్ని చేంజ్ చేయాలని ప్లాన్ చేసి మొత్తం మగవారి ఆధిపత్యం వచ్చేలా చేస్తాడు. వాళ్ళ రాజ్యంలో ఉన్న నిధులు మొత్తం వాళ్ళ వారసులకే రావాలని ఒక రాజగురుని పెట్టి ఒక పలక రెడీ చేపిస్తాడు. ఆ పలక ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి నిధి మొత్తాన్ని ఇచ్చే వాళ్ళ నేమ్ని ఫ్యామిలీ ట్రీలో అప్డేట్ చేయాలని ఆ రాజగురువుకి చెప్తాడు. అలా కొన్ని సెంచరీస్ తర్వాత ఎవరూ రాకపోయేసరికి ఆ నిధిని రాజగురు వాళ్ళ ఫ్యామిలీ తీసుకుందాం అనుకుంటారు. ఆ ఫ్యామిలీకి రిలేటెడ్ ఒక లేడీ ఆ వంశంలో ఉన్న వాళ్ళందరికీ లెటర్స్ పంపి వంశట్రీ ఉన్న దగ్గరికి వచ్చేలా చేస్తుంది. అలా ఎందుకు చేసింది, ఆ లేడీ ఎవరు, ఆ నిధి మొత్తం ఎవరికి దక్కింది అనేది మూవీ. శ్రీ విష్ణు గారు ఈ మూవీలో 5 different రోల్స్లో యాక్ట్ చేశారు. అందులో ఒకటి లేడీ గెటప్. అసలు ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చిన్న మూవీకి కూడా అంత కష్టపడ్డారు. ఈ మూవీకి స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ చాలా టైట్గా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. డైరెక్టర్ హసిద్ గోలి ఈ మూవీ క్లైమాక్స్లో జెండర్ ఈక్వాలిటీ గురించి సీన్స్ బాగా రాసుకున్నారు. స్టోరీ టెల్లింగ్ కానీ, ట్విస్ట్స్ అండ్ టర్న్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగున్నాయి. ఒక సెకండ్ ఫిల్మ్ డైరెక్టరే ఈ మూవీ డైరెక్ట్ చేశారంటే అసలు నమ్మలేం, అంత బాగా డైరెక్ట్ చేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, క్లైమాక్స్లో డీల్ చేసిన పాయింట్ కానీ టూ గుడ్. అసలు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. బట్ ఈ మూవీ ఖచ్చితంగా ఇయర్ అండర్ రేటెడ్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మూవీ విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటాయి. మన TFI ఫ్యూచర్ డైరెక్టర్స్లో ఖచ్చితంగా హసిద్ కోహ్లీ టాప్ ప్లేస్లో ఉంటాడు. ఆయన స్టోరీ టెల్లింగ్ అంత బాగుంటుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూస్ చూసి మూవీకి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా OTTలో చూడండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. నెక్స్ట్ వీడియో వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2024 కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చి నెక్స్ట్ మేము చేసే వీడియోస్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.